Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's discuss today's current affairs. The first topic is F-15EX jet to India. అంటే ఏంటి? F-15EX jet ఇండియా కొనుక్కుంటుంది. ఓకే, అయితే ది న్యూస్లో ఎందుకు ఉంది అంటే బోయింగ్ గెట్స్ పర్మిషన్ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్ టు ఆఫర్ F-15EX జెట్ టు ఇండియా. ఓకే, అంటే ఏంటి? యుఎస్ గవర్నమెంట్ నుంచి బోయింగ్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ అనేది వచ్చింది సో దట్ ఇట్ క్యాన్ గివ్ F-15EX జెట్ టు ఇండియా. అయితే వై వి నీడ్ దిస్ జెట్? ఓకే, అయితే ఎందుకు ఇప్పుడు మనకి ఈ జెట్ అనేది అవసరం అంటే ఇట్ క్యాన్ ఆఫర్ ఫ్యూచర్ రెడీ అండ్ మల్టీ రోల్ సొల్యూషన్. అంటే ఏంటి? ఫ్యూచర్లో ఉండే నీడ్స్కి తగ్గట్టుగా ఇది డిజైన్ చేయబడింది. సో మనం ఇఫ్ వీఆర్ హ్యావింగ్ దిస్ జెట్ ఇట్ ఈస్ లైక్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ అన్నట్లుగా. ఓకే, అంటే ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే వీ నీడ్ గుడ్ జెట్స్ అండ్ ఆల్. అలాగే అంతే కదా, ఏదైనా సరే టెక్నాలజీ పరంగా చూసినా సరే నెక్స్ట్ ఏవైనా సరే ఎక్విప్మెంట్స్ కానివ్వండి అన్నిటితో రెడీగా ఉంటే ఇట్ మీన్స్ దట్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. If we are not having good weapons, if we are not having good aircrafts and all, then we cannot fight with the enemy country in the times of emergency. So before the times of emergency comes, we should be prepared with the ఏమైనా వెపన్స్ కానివ్వండి అన్నిటితోనే వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఓకే, అదేవిధంగా ఇట్ విల్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఫ్యూచర్లో మనకి ఏదైతే కావాల్సిన డిఫెన్స్వి సంబంధించి ఏవైతే కావాలో దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ వన్ అని చెప్పారు. ఓకే, అయితే దీని తాలూకా ఫీచర్స్ ఏంటో చూద్దాం. F-15EX can offer a future ready and multi-role solution to the Indian Air Force in the form of unmatched payload and performance. అంటే ఏంటి? దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నా పేలోడ్ చూసుకున్నా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ప్రస్తుతానికి మన దగ్గర ఏం లేదు. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ హై అని చెప్పేసి అంటే ఏంటి? కంపారిటివ్గా చూసుకుంటే ద పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ హై. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ మల్టీ రోల్ సొల్యూషన్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే ఇట్స్ నాట్ ఫర్ వన్ పర్టిక్యులర్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్కి దిస్ విల్ బి వర్కింగ్. అంటే మనకి నీడ్స్ ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చాలా నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది దిస్ వన్ జెట్ అని చెప్పి. ఓకే, అయితే దీని సేల్స్ ఏదైతే ఉంటుందో సేల్స్ ఆఫ్ బోయింగ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇన్ ఇండియా దాని హెడ్ ఎవరు అంటే అంకుర్ కనాగ్లేకర్. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ F-15EX. F-15EX is a multi-role combat jet. ఓకే, అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, అంటే ఒక సింగిల్ పర్పసే కాదు, ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. దానివల్ల ఏమంటున్నారు? దీన్ని మల్టీ రోల్ కంబాట్ జెట్ అని అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ద లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద మల్టీ రోల్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ వన్ అమాంగ్ దెమ్. ఓకే, ఇట్ విల్ వర్క్ అండర్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ వర్షన్స్ ఆఫ్ ద A-15 ఎయిర్క్రాఫ్ట్ ఫ్యామిలీ. A-15 ఎయిర్క్రాఫ్ట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులోని దిస్ విల్ బీ యాక్టింగ్ లైక్ దిస్ విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ వెదర్స్. ఇట్స్ నాట్ లైక్ రైనీ సీజన్ వచ్చింది అప్పుడు పనిచేయదు, లేకపోతే స్టార్మ్స్ అవి ఎక్కువగా ఉన్నాయి అలాంటి కండిషన్స్లో పనిచేయదు, అలా ఏం లేదు. ఎటువంటి వెదర్ అయినా సరే ఇట్ విల్ బీ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అండ్ ఇట్ క్యాన్ పర్ఫార్మ్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ ద డే అండ్ నైట్ వర్షన్స్. అంటే ఏంటి? లైటింగ్ ఉన్నా లేకపోయినా ఇట్ విల్ బీ పర్ఫార్మింగ్ బెటర్. ఓకే, so this is the latest model in the F-15 aircraft family. Now in the April 2019 the IAF issued an RFI అంటే ఏంటి? రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏమని చెప్పి లైక్ మనం ఒక టెండర్ పెట్టామన్నమాట దట్ ఆ కంట్రీ నీడ్స్ 114 జెట్స్ అని చెప్పేసి పెట్టారు అండ్ మన బడ్జెట్ ఏమో $18 billion అని పెట్టారు. అప్పుడు చాలా మంది బిడర్స్ ఉంటారు కదా, లైక్ వీ విల్ బి ప్రొవైడింగ్ యూ దిస్ జెట్స్ అని చెప్పేసి బిడ్డింగ్ అన్నీ చేసుకుంటారు. మనం ఇప్పుడు పెట్టుకున్న టెండర్ 2019లో పెట్టాం అండ్ దట్ వీ నీడ్ 114 జెట్స్ అని. ఓకే, అండ్ దాన్ని బడ్జెట్ ఎంత పెట్టుకున్నాం మనం? $18 billion. ఓకే, అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మిలిటరీ ప్రొక్యూర్మెంట్స్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. అంటే ఏంటి? ప్రొక్యూర్మెంట్ అంటే వాటిని తెచ్చుకోవడం అనమాట. ఓకే, సో వరల్డ్లో ఏవైతే ఉన్నాయో అన్నిట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీ ప్రొక్యూర్మెంట్స్ ఈ రీసెంట్ ఇయర్స్లో. ఓకే, నౌ దిస్ F-15EX విల్ బీ ఎగ్జిబిటెడ్ at the next edition of Aero India in Bangalore. ఓకే, అయితే ఈ టాపిక్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రష్యా వాళ్ళు మనకి S-400 అనేది మనం ఎప్పుడైతే రష్యా నుంచి తీసుకుంటున్నామో అప్పుడు కూడా నేను ఆ ఆర్టికల్లో కూడా డిస్కస్ చేశాను. ఏమని? బెంగళూరులోని మళ్ళీ మనకి
నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎయిరో ఇండియా అన్నది జరుగుతుంది. అండ్ అక్కడ కూడా వీళ్ళు ఇవన్నీ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారని చెప్పి కూడా రష్యా వాళ్ళు కూడా చెప్పారు దట్ వీ వాంట్ టు డిస్ప్లే దీస్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఆర్ స్మార్ట్ డిఫెన్స్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇన్ ద సేమ్ వే హియర్ ఈవెన్ యుఎస్ ఆల్సో వాంట్ టు డిస్ప్లే. ఓకే, ఐ మీన్ ఈ బోయింగ్ వాళ్ళు కూడా ఇవి డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు. అయితే వాట్ దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే హియర్ F-15EX విల్ బి ఎగ్జిబిటెడ్ దేర్. అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్? ద థీమ్ ఈజ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ టుగెదర్. థీమ్ ఎక్కడైతే వస్తాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హియర్ ద థీమ్ ఈజ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ టుగెదర్. ఇట్ మీన్స్ ఇట్స్ నాట్ ఎ సింగిల్ కంట్రీ వర్కింగ్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్. హియర్ ఇట్ ఈస్ ప్రొక్యూరింగ్ what are the needs it is having. If it cannot develop by itself, then it will be procuring from the other countries. అంటే ఏంటి, మనకు కావాల్సిన డిఫెన్స్కి రిలేటెడ్గా ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం ఏవైతే ప్రొడ్యూస్ చేసుకోలేమో, ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ టెక్నాలజీ దెన్ వీ విల్ బి ప్రొక్యూరింగ్ ఇట్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్, వీఆర్ బయింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో హియర్ వీఆర్ బిల్డింగ్ ద ఫ్యూచర్ టుగెదర్. నెక్స్ట్ టాప్ కంటెండర్స్ ఎవరెవరు ఇక్కడ బోయింగ్ వాళ్ళు మనకి ఇస్తున్నారు కదా. అయితే ఇంకా ఎవరెవరు కంటెంట్ చేశారు మనం పెట్టిన టెండర్కి అంటే, అందులో టాప్ కంటెండర్స్ ఎవరు అంటే లాక్హీడ్స్ F-21, డసాల్ట్ ఏవియేషన్స్ రఫేల్, ద ఏరో ఫైటర్ టైఫూన్, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ MiG-35 అండ్ సాబ్స్ గ్రిపెన్. దీస్ ఆర్ ద టాప్ కంటెండర్స్. కానీ వీళ్ళందరిలోనే మనం ఎవరు తీసుకున్నాము, మనం బోయింగ్ వాళ్ళది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అట్ ద ఎగ్జిబిట్ Boeing will feature a range of advanced capabilities including F/A-18 Block 3 Super Hornet, F-15EX, KC-46A AH-64E Apache, P-81 Chinook. Chinook అనేది ఒక విండ్ నేమ్, మీకు జియోగ్రఫీలో వస్తుంది టాపిక్. నెక్స్ట్ 737-10 అండ్ 787-9. ఓకే, so these are the things which they want to exhibit there. Okay, next కంపెనీ ఇంకా ఏం అనౌన్స్ చేసింది, ఇండియన్ రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టైన్మెంట్. దాని షార్ట్ ఫామ్ ఏంటి, బర్డ్స్. ఏంటి, బోయింగ్ ఇండియా రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టైన్మెంట్ బర్డ్స్ హబ్ ఇనిషియేటివ్. దేనికోసం, ఇంకా బికాస్ ఇట్ ఎన్విజన్స్ ఏ కాంపిటేటివ్ MRO ఎకోసిస్టమ్. అంటే ఏంటి, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్, స్కిల్లింగ్, రిపేర్ అండ్ సస్టైన్మెంట్ సర్వీసెస్ ఆఫ్ డిఫెన్స్ అండ్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ లైక్ ఒకసారి మనం ఏదైనా కొని తెచ్చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేయడం రాకపోయినా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు రిపేర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ నో వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్, దెన్ దెర్ ఈస్ నో యూస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ ఇన్ దాట్ అండ్ గెటింగ్ దట్ టు ఇండియా. సో నాట్ జస్ట్ ద లైక్ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాని ట్రాన్స్ఫర్ కాదు, ఈవెన్ విత్ దట్ దే విల్ బి గెయినింగ్ అటైనింగ్ సమ్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నది కూడా ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇట్ షుడ్ ఈవెన్ లుక్ ఆఫ్టర్ ద మెయింటెనెన్స్ అండ్ ద రిపేర్. అంటే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ వెల్, we should be able to repair it. It's not like you are going to buy it once and if it is a failure you have to keep it aside. It's not like that. Even after services were also provided. Okay, next FA-18 Block 3 ఆఫరింగ్ ఫర్ ద ఇండియన్ నేవీ. వాళ్ళు ఇంకా బోయింగ్ వాళ్ళు మనకి ఏమో ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి, ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చారని చెప్పాము. అయితే ఇంకా FA-18 Block 3 అనేది వాళ్ళు ఇండియన్ నేవీ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఇట్ ఆల్సో ప్లేస్ మల్టీ రోల్స్. ఇది కూడా మిగతా వాటితో పోల్చుకుంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020. ఎప్పుడైతే ఏమైనా ఇండెక్స్లు ఉంటాయో, లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్ వీ విల్ బి గెటింగ్ ద ఇండెక్స్. కొన్ని ఇండెక్స్ ఏమో ఇయర్లీ ఉంటాయి, కొన్ని ఏమో 2 yearsకి ఒకసారి ఉంటుంది. ఓకే, కొన్ని 3 yearsకి, కొన్ని 5 years ఆ టైప్లో. సో మనం ఏంటి, ఇలా ఏమైనా ఇండెక్స్ ఏమైనా వచ్చాయి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా. ఇండియా ఏ ర్యాంక్లో ఉంది అండ్ ఆ ఇండెక్స్లో టాప్ ఉన్న కంట్రీ ఏంటి. దీస్ 2 things యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్. ఓకే, లైక్ సే ఫర్ ఇయర్ యూ విల్ బి హ్యావింగ్ 10 ఇండెక్స్. ఏమైనా 10 ఇండెక్స్ రిలీజ్ అయ్యాయి ఇయర్లో అంటే దోస్ 10 ఇండెక్స్ యూ హ్యావ్ టు లెర్న్. యూ హ్యావ్ టు లెర్న్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా అండ్ like which country is in the top. How we can remember this ante, it's completely based on like revising it again and again. ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇలా ఫ్యాక్చువల్ డేటా ఏ వస్తుంది, యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ నోట్స్ ఫర్ దాట్. అంటే వేర్ దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ పార్ట్, ఓన్లీ నంబర్స్ అండ్ నేమ్స్ ఆర్ గివెన్. ఇన్ సచ్ కేసెస్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ నోట్స్ అండ్ ఎవ్రీ సండే యూ హ్యావ్ టు రివైజ్ ఇట్. వెన్ యూ కీప్ ఆన్ రివైజింగ్ ఇట్, ఇట్ విల్ బి కన్సాలిడేటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. అప్పుడు పర్టికులర్గా ఎగ్జామ్ ముందు మళ్ళీ మీరు బట్టి కొట్టడం లేకపోతే నేర్చుకోవడం అవేం అవసరం లేదు. యాజ్ యూ ఆర్ కీపింగ్ ఆన్ రివైజింగ్ ఇట్, ఇట్ విల్ బి కన్సాలిడేటెడ్. ఓకే, నెక్స్ట్ అయితే ఇందులో ఇండియా ర్యాంక్ ఏమైంది.
ఇండియాస్ ర్యాంక్ స్లిప్స్ టు 86th ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా ర్యాంక్ అన్నది కిందకి దిగిపోయింది అనమాట. అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ తగ్గిందా లేదా, దేనివల్ల దిగింది అనేది మనం చూద్దాం. ఓకే, ఇండియా హ్యాస్ స్లిప్డ్ 6 places to 86th among 180 countries in a కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ ఇన్ 2020. ఓకే, 2020లోని ఏమైంది, 6 places కిందకి దిగిపోయింది. అంటే ఎర్లియర్ లైక్ ఇన్ ద ప్రీవియస్ ఇండెక్స్ ప్రీవియస్ రిపోర్ట్ వీ వర్ హ్యావింగ్ 80th పొజిషన్, నవ్ వీ కేమ్ డౌన్ టు 86th పొజిషన్. ఓకే, అయితే ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఎన్ని కంట్రీస్ మధ్య జరుగుతుంది. ఓకే, ఇట్ విల్ బి ర్యాంకింగ్ 180 కంట్రీస్. ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్, ఓన్లీ ఫ్యూ కంట్రీస్ వర్ లెఫ్ట్. లైక్ చాలా కొన్ని కంట్రీస్ అనమాట, నియర్లీ ఒక 10 ఎన్నో కంట్రీస్ మాత్రమే వదిలేశారు. మిగతా అన్ని కంట్రీస్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫర్ దిస్ ర్యాంకింగ్. ఓకే, అయితే ఇది ఏం చూస్తుంది, ఆన్ వాట్ బేసిస్ దే విల్ బి గివింగ్ దిస్ ర్యాంకింగ్ అంటే పబ్లిక్ సెక్టర్ కరప్షన్ అన్నది ఎలా ఉంది. ఓకే, who will be deciding this is according to the experts and business people. Okay, and here this is measured on a scale of 0 to 100. అంటే ఏంటి, ఆ స్కేల్ ఏదైతే ఉంటుందో 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఎవరికైనా స్కోర్ 0 వైపు వస్తుందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే అక్కడ కరప్షన్ చాలా తక్కువగా ఉంది. ఓకే, ఐమ్ సారీ, ఎక్కడైతే 0 వైపు వస్తుందో అక్కడ పర్ఫార్మెన్స్ బాగాలేదు, అక్కడ హైలీ కరప్ట్ అని చెప్పి. ఎప్పుడైతే వాల్యూ అన్నది 100 వైపుకి వెళ్తుందో అక్కడ వాళ్ళు క్లీన్గా ఉన్నట్టు. లైక్ సే ఇఫ్ మై కంట్రీ ఈస్ హ్యావింగ్ ద స్కోర్ 90, ఇట్ మీన్స్ అక్కడ కరప్షన్ చాలా తక్కువగా ఉంది, స్కోర్ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ వెరీ క్లీన్. ఇఫ్ మై కంట్రీ ఈస్ హ్యావింగ్ a score of 10, ఇట్ మీన్స్ అది 0కి చాలా దగ్గరగా ఉంది. సో అక్కడ పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు, కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే దిస్ ఇస్ హైలీ కరప్ట్ కంట్రీ. ఓకే, అంటే ఏంటి, 0 వైపుగా వెళ్తే హైలీ కరప్ట్ కంట్రీ, 100 వైపుకు వస్తూ ఉంటే దట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ కరప్షన్ ఈజ్ లెస్ అని అర్థం. ఓకే, సో ద స్కేల్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ 0 to 100. ఓకే, నౌ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎప్పుడైనా ఒక ఇండెక్స్ వస్తుందంటే అది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అన్నది మనకి తెలిసి ఉండాలి. అయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నది మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కోసం కూడా కొంచెం సెర్చ్ చేసి తెలుసుకోండి, అది కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అంటే ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ వాళ్ళు లైక్ దిస్ రిపోర్ట్ విల్ బి రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఇయర్ టాప్ ఎవరు వచ్చారు మరి, లైక్ వీ హ్యావ్ సెట్ దట్ ఆ కంట్రీ హ్యాస్ స్లిప్డ్ టు 86th ర్యాంక్, బట్ హూ ఈజ్ ఆన్ ద టాప్ లిస్ట్, ఎవరున్నారు టాప్ లిస్ట్లో అంటే న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్ were marked at first position with scores of 88. వాళ్ళ స్కోర్ ఎంత ఉందంట, 88 ఉంది. అండ్ హూ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ దిస్ ర్యాంకింగ్, సొమాలియా అండ్ సౌత్ సుడాన్ వర్ ర్యాంక్డ్ అట్ 179th పొజిషన్. అంటే చూడండి, 180 కంట్రీస్లో 179th పొజిషన్ అంటే దే ఆర్ ద కంప్లీట్లీ బాటమ్ 2. ఓకే, వీళ్ళ స్కోర్ ఎంత ఉందంట 12. అంటే 12 అంటే అర్థం ఏంటి, వీళ్ళు 0కి దగ్గరగా ఉన్నారు. సో దేర్ స్కోర్ ఈజ్ లెస్ అండ్ దే ఆర్ హైలీ కరప్ట్. వీళ్ళు 88 అంటే నియర్ టు 100గా ఉన్నారు కాబట్టి దే ఆర్ వెరీ క్లీన్, అంటే కరప్షన్ అనేది చాలా తక్కువగా ఉంది అక్కడ. ఓకే, అయితే ఇండియా ర్యాంక్ ఎంత ఉండేది, ఫస్ట్ 80 ఉండేది, నా ఇట్ కేమ్ డౌన్ టు 86th అవుట్ ఆఫ్ 180 నేషన్స్. అండ్ వాట్ ఇస్ ద స్కోర్ ఆఫ్ ఇండియా స్కోర్ ఈజ్ 40. అంటే ఇంచుమించుగా స్కోర్ చాలా తక్కువ ఉన్నట్లే, అంటే కరప్షన్ అనేది బాగా ప్రివేలింగ్గానే ఉంది. అండ్ ఇండియా స్కోర్ వాజ్ 80th పొజిషన్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ 2019. ఓకే, అయితే కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే వీ కెనాట్ జస్ట్ మియర్లీ టెల్ అబౌట్ ద కరప్షన్ బేస్డ్ ఆన్ దిస్, బికాజ్ ఇక్కడ ఏవి కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి వీళ్ళు చెప్పేసినవి తప్ప వీటి గురించి, అంటే వీళ్ళు నంబర్స్ బట్టి ఇస్తున్న ర్యాంకింగ్, స్కోర్ ఎంత వచ్చింది దాన్ని బట్టి ఇస్తున్నారు తప్ప దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా ఎంత ఉంది కరప్షన్ అనేది మనం చెప్పలేమని చెప్పి కొందరు ఎక్స్పర్ట్స్ తాలూకా ఫీలింగ్. ఓకే, అండ్ the CPI score for India is constant this year as well as the previous year. అంటే మన ర్యాంక్ అయితే మారింది బట్ స్కోర్ అనేది సేమ్ ఉంది. లైక్ ఇన్ ద ప్రీవియస్ 2019లో ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు కూడా వీ వర్ స్కోరింగ్ 40, ఇయర్ కూడా 40 ఉన్నాం, బట్ ర్యాంక్ అన్నది అయితే మాత్రం స్లిప్ అయింది 6 పొజిషన్స్ డౌన్, బట్ స్కోర్ వాజ్ ద సేమ్. అయితే ఇప్పుడు ఏ కంట్రీస్ కోసం మాట్లాడామో అవి ఎక్కడ ఉన్నాయన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చెప్పాను, టాప్ ర్యాంకింగ్లో ఉన్నది న్యూజిలాండ్. సో హియర్ ఈజ్ న్యూజిలాండ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సదర్న్ పార్ట్లోని ఆస్ట్రేలియా పక్కన మనకి న్యూజిలాండ్ అన్నది ఇక్కడ ఉంది. ఓకే, అండ్ వేర్ ఈజ్ డెన్మార్క్ ఈజ్ ఇన్ యూరప్. ఓకే, ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి. సో చూడండి, ఇగో ఇక్కడ డెన్మార్క్ అన్నది ఉంది, జర్మనీ పైన మనకు ఉంటుంది, దిస్ ఈజ్ డెన్మార్క్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ కంట్రీస్ చూసాం మనం, ఆఫ్రికన్ కంట్రీస్ చూసాం. ఓకే, అయితే ఆఫ్రికన్ కంట్రీస్లో మనం ఏమేమి చూసాం, సొమాలియా అండ్ సౌత్ సుడాన్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నాయి మనకి. ఓకే,
నెక్స్ట్ ఏషియా పెసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇండెక్స్. ఇక్కడ కూడా ఇండియా ర్యాంక్ ఏముంది, ఇది ఎవరు రిలీజ్ చేశారు అండ్ విచ్ కంట్రీస్ అట్ ద టాప్ అన్నది మనం చూడాలి. ఓకే, హియర్ ఇండియా ర్యాంక్స్ 10th ఇన్ ఏషియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్. అయితే ఇక్కడ ఇండియా తాలూకా ర్యాంక్ ఏంటుంది మనకి 10th ర్యాంక్. ఓకే, out of 11 countries, 10th ante you don't feel that it is a better rank, because we have to see among how many countries it is standing in the 10th position. Out of 11 countries it is standing in the 10th position, it means completely at the bottom. Okay, next, Pacific countries in a newly launched health index to measure the progress towards personalized healthcare. అయితే ఈ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 11 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటవి, ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంట. ఏంటి కంట్రీస్, Asia Pacific countries. Out of the 11 Asia Pacific countries, India stands at 10th position. It is measuring the personalized healthcare. Personalized healthcare ఎలా ఉంది అన్నది మెజర్ చేస్తున్నారు. అయితే how it is measured? It is measured against 27 indicators. 27 indicators తీసుకుని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇండికేటర్స్ ఉంటాయి కదా, అలా 27 ఇండికేటర్స్ తీసుకుంటే అప్పుడు ఇండియా స్టాండ్స్ ఎట్ 10th పొజిషన్. ఓకే, వాట్ ఆర్ ద 4 కేటగిరీస్? 4 కేటగిరీస్ ఏమని పిలుస్తాం మనం, వైటల్ సైన్స్ అని చెప్పి అంటాం. క్వశ్చన్స్లో ఇలాంటి కీవర్డ్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దీస్ వర్డ్స్, అసలు క్వశ్చన్ ఏంటన్నది మనకు అర్థం అవడం కష్టం అవుతుంది. సో ఇఫ్ వీఆర్ రీడింగ్ సమ్ కరెంట్ అఫైర్స్ అండ్ దే ఆర్ యూజింగ్ సమ్ కీవర్డ్స్, వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. ఓకే, అయితే ఏంటి ఆ వైటల్ సైన్స్ అన్నవి ఏంటి అంటే, పాలసీ కంటెక్స్ట్, హెల్త్ ఇన్ఫర్మేషన్, personalized technologies and health services. Okay, these are the things you have to remember. ఏంటి ఆ 4 కేటగిరీస్ మనకి, పాలసీ తాల కంటెక్స్ట్ ఎలా ఉంది, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, పర్సనలైజ్డ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి అండ్ హెల్త్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ద ర్యాంకింగ్ విల్ బి గివెన్. ఓకే, ఇది మళ్ళీ ఎవరు ఇచ్చారు మనకి రిపోర్ట్ అన్నది, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, EIU, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. నెక్స్ట్, ఇట్ మెజర్స్ 11 హెల్త్ సిస్టమ్ అక్రాస్ ద రీజియన్. మొత్తం 11 కంట్రీస్ ఏంటి అంటే, ఏషియా పసిఫిక్ కంట్రీస్ 11 ఉన్నాయని చెప్పాను. వాట్ ఆర్ దోస్ కంట్రీస్? ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, థాయిలాండ్ అండ్ న్యూజిలాండ్. ఇలా ఏమైనా వచ్చినప్పుడు కూడా మీరు నేమ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి అండ్ మ్యాప్లో లొకేషన్ అన్నది కూడా వాటిని లొకేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, in adopting personalized healthcare, enabling the right care to be tailored to the right person at the right time. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. such lines or such words you can use to make your essay effective. మెయిన్స్ రాస్తున్నప్పుడు ఇలాంటి కీవర్డ్స్ పెట్టి వాటిని అండర్లైన్ చేయడం లేకపోతే హైలైట్ చేయడం వల్ల it will be fetching more points for you. Okay, so what are they talking here about? Right care to be tailored అంటే ఏంటి, based on the need of the person. ఒక పర్సన్ తాలూకా నీడ్ ఏముందో, based on that you have to tailor it and it should reach the right person at the right time. Here reaching the right person is very important and even at the right time it has to be given. Next, ఈ ఇండికేటర్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఆల్రెడీ 27 ఇండికేటర్స్ మీద అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో వాట్ ఆర్ ద ఇండికేటర్స్? Here, if you consider the health information indicator, India ranked 10th with a score of 41. మళ్ళీ ఒక్కొక్క ఇండికేటర్లోని ఏ ర్యాంక్లో ఉందన్నది చూద్దాం. ఓకే, సో ఇక్కడ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి వస్తాయి, అకౌంట్ డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ డ్రైవింగ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ అంటే ఇవేంటి, వీటి మీనింగ్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నో ఏంటి ఆ ఇండికేటర్స్ అన్నో తెలుసుకుంటే చాలు. ఈవెన్ ఫర్ యువర్ ఎస్ఏ ఆర్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఇవి నేర్చుకుంటే చాలు. యూ డోంట్ గో లైక్ డిగింగ్ ఇన్ టు డెప్త్, ఇదంతా టైం వేస్ట్ అనమాట. బికాస్ యూఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ టూ డెప్త్. ఏం మనం రీసెర్చ్ చేయక్కర్లేదు, ఏమొస్తున్నా ఇండికేటర్ అన్నది మనం తెలుసుకుంటే చాలు. ఓకే, సో హెల్త్ సర్వీస్లోని ఇండియా ర్యాంక్ ఎంత ఉంది మనకి, 11th with a score of 24. Okay, so the indicator takes into account planning, organization and డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా డెలివరీ చేస్తున్నారు, దాని మీద బేస్ అయ్యి వీళ్ళు ఈ హెల్త్ సర్వీసెస్లో ర్యాంకింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి, పర్సనలైజ్డ్ టెక్నాలజీస్లో ఇండియా స్టాండ్స్ ఎట్ 9th పొజిషన్ విత్ స్కోర్ ఆఫ్ 30 అండ్ ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద డివైజెస్, అప్లికేషన్స్, ప్లాట్ఫామ్స్ అండ్ రియంబర్స్మెంట్ స్ట్రక్చర్స్. ఇక్కడంతా ఫిజికల్ అన్నవి. ఓకే, ఇవన్నీ కూడా ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అన్న దాని గురించి depending on that the ranking will be given. Next one is policy context indicator. India ranks 5th position with a score of 48. It means it's quite better than other countries in this issue. Okay, అయితే ఇక్కడ ఏంటి ఇండికేటర్స్ మనకి, పాలసీస్, ఫ్రేమ్వర్క్స్, పార్ట్నర్షిప్స్, పీపుల్ and drivers that facilitate personalized healthcare. Okay,
These are the different types of indicators in different categories. It's not like each category లో సేమ్ ఇండికేటర్స్ లేవు చూడండి. ఈ 27 ఇండికేటర్స్ నేను ఏం చెప్పాను అది కూడా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇండికేటర్స్ అనేవి. అండ్ ఈవెన్ అవర్ ర్యాంక్ ఇస్ వ్యారింగ్. ఇట్స్ నాట్ లైక్ ఆల్ ది ఇండికేటర్స్ వీఆర్ స్టాండింగ్ ఎట్ ద సేమ్ ర్యాంక్. కొన్ని వాటిలో మనం చాలా బ్యాక్గా ఉన్నాం, కొన్ని వాటిలోని కొంచెం బెటర్గా ఉన్నాం. ఇట్స్ లైక్ ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ద ఇండికేటర్స్, ఓన్లీ పాలసీ కంటెక్స్ట్ ఇండికేటర్లో వీఆర్ ఎ బిట్ బెటర్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ అట్ ద బాటమ్. నెక్స్ట్ అయితే టాప్ పర్ఫార్మర్ ఎవరు ఈ హెల్త్ కేర్ ఇది ఏదైతే ఉందో హెల్త్ ఇండెక్స్లో, ఇందులోని టాప్ ప్లేస్లో ఎవరున్నారు అంటే ఫస్ట్ పొజిషన్లో సింగపూర్ ఉంది. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ద పారామీటర్స్ లైక్ ఆల్ ద ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోని కూడా ఇట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ highest. ఓవరాల్గా చూసుకుంటే ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద జియోగ్రఫీస్ బై మెజరింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ హై లెవెల్స్ ఆఫ్ డిజిటల్ మెచ్యూరిటీ. అంటే అక్కడ ఏముంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ గుడ్. హియర్ డిజిటల్ మెచ్యూరిటీ ఇస్ దేర్, కాంప్రహెన్సివ్ నేషనల్ స్ట్రాటజీస్ అంటే పాలసీస్ విషయంలో చూసుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఏ స్ట్రాంగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గుడ్. And expansive innovation capacities leading to top scores in both health information and personalized technologies categories. These things and these wordings you can use in your essay. For writing your essay in means you can use such things. Okay, ఇలాంటి వర్డ్స్ మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, కొత్త వర్డ్స్ వెతుక్కోవాలి, అలా లేదు. ఇఫ్ యూ గెట్ హ్యాబిచుటెడ్ టు యూజింగ్ సచ్ సెంటెన్సెస్ యువర్ essay will be quite interesting. Okay, next, what are the other countries అంటే Taiwan and Japan. Taiwan stands at second position and Japan is in the third position. Australia is in the fourth. Okay, these are doing better. మిగతా అన్నింటిలోని చూసుకుంటే these are performing well. And who is at the bottom? Indonesia. It is ranking at 11th position. So ఇండెక్స్లో లాస్ట్ ఉన్న కంట్రీ ఏంటి అంటే ఇండోనేషియా. ఫస్ట్ ఉన్న కంట్రీ ఏంటి సింగపూర్. వేర్ ఇస్ ఇండియా? ఇట్ స్టాండ్స్ at 10th position. నెక్స్ట్ టాపిక్ is Alappuzha bypass. ఓకే, వేర్ ఇట్ ఈస్ ఇన్ కేరళ. ఓకే, అయితే ఈ బైపాస్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ప్లానింగ్ సిన్స్ 40 decades. అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలని వచ్చిన ఐడియా కాదు ఇది. ఒక నాట్ 40 decades, 4 decades అంటే 40 years బ్యాక్ నుంచి పెట్టుకున్న ప్రపోజల్ అనమాట. అంటే 40 years నుంచి దే ఆర్ ట్రయింగ్ టు డూ దిస్ బట్ ఇట్ నాట్ కంప్లీటెడ్. దేనివల్ల? బికాజ్ ఆఫ్ ల్యాండ్ కన్స్ట్రెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే మనీ కన్స్ట్రెంట్. మెయిన్ థింగ్ ఇస్ ఫినాన్షియల్లీ. ఓకే, డబ్బులు లేవు, సరిపడంత మనీ లేదు అది చేయడానికి. సో ఇట్ ఈస్ బీయింగ్ డిలేడ్ టిల్ నౌ. చాలా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే వచ్చాయో దే నెవర్ అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపించారు దీని మీద. దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది డెవలప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఈవెన్ దెన్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఆర్ సంథింగ్ ఇట్ వాస్ డిలేడ్ టిల్ నౌ. ఓకే, అయితే ఈ బైపాస్ కోసం చూద్దాం మనం. 6.8 kilometers దీన్ని లైక్ ఎంత మెజర్ చేస్తుంది డిస్టెన్స్? ఇది 6.8 kilometers లాంగ్ అలఫుజా బైపాస్. ఓకే, బైపాస్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా. ఇఫ్ నేను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి. ఓకే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అంటే ఈ రోడ్ని నేను వదిలేసి ఐఎమ్ బైపాసింగ్ దిస్ రోడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనదర్ రోడ్. వచ్చేది సేమ్ అదే డిస్టెన్స్కి నేను రీచ్ అవుతున్నాను. బట్ ఏం చేస్తున్నాను? ఐఎమ్ బైపాసింగ్ దిస్ రోడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనదర్ రోడ్. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేసే రూట్స్ని మనం బైపాస్ రోడ్స్ అని చెప్పి అంటాము. అండ్ ఎందుకని చెప్పి రావచ్చు? మేబీ ఇక్కడ మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండొచ్చు, వెళ్ళడానికి ఎక్కువ డిస్టెన్స్ పట్టి ఉండొచ్చు. అండ్ ఆర్ మెనీ అదర్ రీజన్స్. అంటే ఇక్కడ తక్కువగా ట్రాఫిక్ ఉండడం, ఏదైనా రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ విల్ బి షోయింగ్ ఫర్ వై దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ బైపాస్. లేదా ఈ ఏరియాస్ని డెవలప్ చేయాలి అనుకున్నా. ఓకే, సో ఇన్ దిస్ వే దిస్ బైపాస్ ఇస్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఇట్ ఈస్ 6.8 kilometers బైపాస్. జనరల్లీ బైపాస్ అనేది మనకి మెయిన్ రోడ్ కంటే బైపాస్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. మీన్స్ ఇట్ విల్ బి అలౌయింగ్ us to travel less distance and we can reach it in a very less time. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ షోయింగ్ ఎస్ ఎ ఫ్యాసినేటింగ్ వ్యూ ఆఫ్ అరేబియన్ సీ. అంటే ఏంటి? అది ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు వీ క్యాన్ హ్యావ్ ఎ వ్యూ ఆఫ్ అరేబియన్ సీ. అక్కడ మార్నింగ్ ఎవరైనా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్సెట్ని కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ సన్సెట్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానివ్వండి, ఆ వ్యూ అంతా కూడా హ్యాపీగా దే కెన్ విట్నెస్ వైల్ ట్రావెలింగ్ అనమాట. ఎందుకంటే అది కంప్లీట్గా మనకి బీచ్ దగ్గరగా వెళ్తుంది అనమాట, కోస్ట్కి దగ్గరగా వెళ్తుంది అరేబియన్ సీ. సో దే కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ద వ్యూ యాజ్ వెల్ అని చెప్పి అంటున్నారు. అండ్ వేర్ ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్? ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళ ఆన్ NH66. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ what is like let's see about this bypass what it is అన్నది. It is a 2-lane bypass.
ఎన్ని లైన్స్ ఉంటాయి దీనికి? 2 lanes అన్నవి మనకి ఉంది బైపాస్ రోడ్ మీద, ఇలాగా 2 lanes అన్న ఉంది. ఓకే, అండ్ విచ్ అలౌ కమ్యూటర్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ కొచ్చి టు తిరువనంతపురం. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫ్రమ్ వేర్ టు వేర్ ఇట్ ఈస్ అనేది మీకు తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఈ బైపాస్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇలా వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు స్కర్ట్ ద టౌన్ ఆఫ్ అలఫుజా ఆన్ దేర్ జర్నీ. సో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ అలఫుజా అన్న టౌన్ని వాళ్ళు మొత్తం చూస్తూ వెళ్ళొచ్చు అనమాట, చుట్టుముడుతూ. ఓకే, సో దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వ్యూ ఆఫ్ దాట్. నెక్స్ట్, అండ్ హూ ఇనాగ్రేటెడ్ దిస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై చీఫ్ మినిస్టర్ పినరాయి. మనం ఆల్రెడీ కేరళ కోసం మాట్లాడుతున్నప్పుడు మనం తెలుసుకున్నాం అక్కడ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ అని. అండ్ నౌ వీఆర్ ఈవెన్ గోయింగ్ టు లెర్న్ హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఎవరు మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్? నితిన్ గడ్కరీ. సో జస్ట్ రిమెంబర్ దట్ ఎప్పుడైనా సరే మినిస్ట్రీస్ నేమ్స్ చదువుకోవాలి. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఏం నేర్చుకోవాలన్నా, ఏ కంట్రీ ప్రెసిడెంట్ ఎవరు, ఇలా కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. లాస్ట్కి ఏదో పెద్ద స్టాటిక్ డేటా లేకపోతే ఫ్యాక్చువల్ డేటా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఈ విధంగా కరెంట్ అఫైర్స్లో ఎప్పటికప్పుడు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, who laid the foundation? When it was laid, the foundation stone was laid as early as 1980s. as నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది 40 years బ్యాకే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్, బట్ ఇట్ వాజంట్ కంప్లీటెడ్. ఓకే, సో ఫైనల్లీ మళ్ళీ 2005లోని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఫౌండేషన్ స్టోన్ వేయడం అయితే 1980లో వేసినా నో కన్స్ట్రక్షన్ వాజ్ స్టార్టెడ్. 2005లో మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ఈవెన్ దెన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్ అది ఏమవుతుంది మనకి అంత డిలే అవుతూ వచ్చిందనమాట. ఓకే, 2005లో వాళ్ళ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. సెంటర్ అండ్ స్టేట్ ఏం అండర్స్టాండింగ్కి వచ్చారు? దట్ దే బోత్ విల్ అలోకేట్ ఈక్వల్ షేర్స్ ఫర్ ఫండింగ్ ద ప్రాజెక్ట్కి ఎంతైతే అవుతుందో దాన్ని స్టేట్ అండ్ సెంట్రల్ ఇద్దరు కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటారు అని చెప్పి. ఓకే, ద డెడ్ లైన్ వాజ్ టు ఫినిష్ ఇట్ బై సెప్టెంబర్ 2017 కల్లా ఫినిష్ చేయాలని అనుకున్నారు. బట్ ఏమైంది? ఈవెన్ దెన్ ఇట్ వాజ్ డిలేడ్ టిల్ నౌ. Acquiring permission from the railways for construction railway overbridges at Malika Mukku and Kuthirapanti. ఓకే, ఈ రెండు కూడా రైల్వేస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి, ఓవర్ బ్రిడ్జెస్ అవి కన్స్ట్రక్ట్ చేయడానికి దీని దగ్గర కూడా మనకి దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ షోన్ వై దే హ్యావ్ బీన్ డిలేడ్. ఇలా పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కూడా డిలే అయిందని చెప్పేసి చెప్పారు. బికాస్ ఎర్లియర్ ద రీజన్ ఫర్ ఫండింగ్ అన్నది ప్రాబ్లం అయింది. బట్ ఏమైన తర్వాత సెంటర్ అండ్ స్టేట్ ఒప్పుకున్నారు, దే బోత్ వాంట్ టు కంట్రిబ్యూట్ half ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ డిలేడ్ బికాస్ ఆఫ్ గెటింగ్ ద పర్మిషన్స్ ఫ్రమ్ ద లైక్ రైల్వేస్ అనమాట. రైల్వేస్ నుంచి డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ కోసం వాళ్ళు ఏవైతే తీసుకుంటున్నారో ఆ పర్మిషన్స్ అవన్నీ డిలే అవడం వల్ల ఇంకా ప్రాజెక్ట్ అనేది ఫర్దర్గా డిలే అయింది. ఓకే, నౌ సీ this 6.8 kilometer bypass is connecting Kommadi in the north to Kalarkod in the south. నార్త్లో ఏముంది మనకి? కొమ్మాది ఉంది, అండ్ సౌత్లోని కలార్కోడ్ అనేది ఉంది. అండ్ పాసింగ్ త్రూ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ NH66 తాలూకు వెస్ట్ సైడ్ నుంచి పాస్ అవుతూ మనకి బైపాస్ అన్నది వస్తుంది. అండ్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ 348 crores. ఇదేంటి? ఈ బడ్జెట్ని సెంటర్ అండ్ స్టేట్ హాఫ్గా షేర్ చేసుకున్నారు. బట్ ఇది కాకుండా మళ్ళీ అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇంకో 25 crores-ని ఖర్చు పెట్టింది అనమాట. ఇట్ ఎక్స్పెండెడ్ అనదర్ 25 crores ఫర్ ఇన్స్టాలింగ్ స్ట్రీట్ లైట్స్ అండ్ డెవలపింగ్ ఆఫ్ కీ జంక్షన్స్. వై? బికాస్ అగైన్ ఇట్ విల్ బి బెనిఫిటింగ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇలాంటివన్నీ పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకి ఆ రూట్ ఎప్పుడైతే జనాలు ట్రావెల్ చేయడం అనేది ఎక్కువ అవుతుందో ఇట్ విల్ బి డెవలప్డ్, మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్. ఓకే, సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సంథింగ్ ఫర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి? బైపాస్ తాలూకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ 3.2 kilometer సెక్షన్ ఆఫ్ ద 6.8 kilometer ఏదైతే ఉందో అందులోని 3.2 kilometer ఏమవుతుంది? ఇట్ హ్యాస్ బిన్ బిల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎలివేటెడ్ హైవే ఫామ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇట్ ఈవెన్ హ్యాస్ ఎ ఫ్లైఓవర్. అయితే ఏమైంది? ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇట్ రన్స్ ప్యారలల్ టు ద అలఫుజా బీచ్. ఓకే, అయితే ఏంటి, ఇప్పుడు ఇక్కడ బీచ్ ఉంది అంటే దీనికి ప్యారలల్గానే మనకి ఇలాగా ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో వన్ హూ ఇస్ ట్రావెలింగ్ త్రూ దిస్ ఈ ఫ్లైఓవర్ నుంచి ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ బీచ్ వ్యూ అన్నదంతా కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ ద కమ్యూటర్స్ ఏ ఫ్యాసినేటింగ్ వ్యూ ఆఫ్ ద అరేబియన్ సీ. సో ఏసీ కనిపిస్తుంది వాళ్ళకి ఇక్కడ బీచ్, ఇది అరేబియన్ సీ అన్నది. సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఈ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే డాన్ టైంలో కానీ డస్క్ టైంలో కానీ వెళ్ళేవారు, ఈవినింగ్ వెళ్ళే వాళ్ళకి చాలా మంచి వ్యూ అన్నది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఇస్ RTI రివీల్స్ MOEF and CC cleared 3 highway proposals disregarding WIISU. అంటే ఏంటి, మనకి MOEF వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారు,
మనకి 3 హైవే ప్రపోజల్స్ని ఓకే చేసేసారు, అన్ని క్లియరెన్స్లు ఇచ్చేసారు. డిస్రిగార్డింగ్ డబ్ల్యూఐఐస్ విల్ అంటే ఏంటి, డబ్ల్యూఐఐ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒపీనియన్ ఇచ్చిందో లైక్ డోంట్ గివ్ దిస్ అని చెప్పినా కూడా ఆ మాటని దే డింట్ కన్సిడర్ ఇట్ అండ్ దే హ్యావ్ గివెన్ క్లియరెన్సెస్ ఫర్ ద క్లియరెన్సెస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దిస్ 3 హైవేస్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్. ఎందుకని ఇంత వద్దని చెప్పింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే, బికాస్ ఇట్ ఈస్ డైవర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్. ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాని దగ్గర నుంచి పాస్ అయి వెళ్తుంది దీస్ 3 హైవే ప్రపోజల్స్. అయితే ఏ స్టేట్లోని ఇది, రాజస్థాన్. రిమెంబర్ ద నేమ్, ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్లో ఎక్కడ ఇది, రంథంబోర్ అండ్ ముకుందారా టైగర్ రిజర్వ్. సో హియర్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి టైగర్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి ఎఫెక్ట్ అవుతాయి కదా, డెఫినెట్లీ వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారంటే, డోంట్ గివ్ పర్మిషన్, డోంట్ కన్స్ట్రక్ట్ సచ్ థింగ్స్ అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ అనేది ఇచ్చారు. బట్ అంటే వార్నింగ్ ఇన్ ద సెన్స్ దే హ్యావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ ఈవెన్ దెన్ ఇట్ వాస్ నాట్ కన్సిడర్డ్ అండ్ ద పర్మిషన్ వాస్ గివెన్. ఓకే, దీంతో పాటు ఇంకా ఏమవుతుంది, ఇన్ అడిషన్ టు Ratnambore and Mukundara, the proposed highways will cut across the Gandhi Sagar, ఇంకోటి ఏంటి, బైన్స్రోఘర్ నేషనల్ చాంబల్ శాంక్చురీస్. ఇంకా ఈ 3 శాంక్చురీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. గాంధీ సాగర్ ఒకటి, బైన్సోఘర్ ఒకటి, నేషనల్ చంబాల్ శాంక్చురీస్, ఈ 3 కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఎక్కడున్నాయి ఇవి, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉన్నాయి. సో see how many places, like how many reserves, natural reserves have been disturbed. The proposal was approved October 5th last year and January 5th this year by the National Board for Wildlife. ఎవరెవరు అప్రూవ్ చేశారు, సారీ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వాళ్ళు లాస్ట్ October 5th అండ్ January 5th అప్రూవ్ చేశారు ఈ 2 కూడా. ఓకే, ఏవి, రత్నంబోర్లోని అక్కడ ఏవైతే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో వాటికి. అయితే ద ప్రపోజల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ 8-lane ఢిల్లీ ముంబై గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ అండ్ భరతమాల. ఓకే, భరతమాల ప్రాజెక్ట్లోని వస్తుంది మనకి 8-lane అనమాట. 8-lane ముంబై ఢిల్లీ నుంచి ముంబై వరకు వెళ్ళే 8-lane ప్రాజెక్ట్లోని దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దాట్. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏంటి, మనకి ఏవైనా సరే నాట్ జస్ట్ హైవే, ఏదైనా కన్స్ట్రక్షన్స్ 2 types ఉంటాయి, గ్రీన్ ఫీల్డ్ అంటారు, బ్రౌన్ ఫీల్డ్ అంటారు. అంటే ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తే. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. అంటే ఏంటి, కంప్లీట్గా న్యూది అనమాట, మొత్తం అక్కడ ఏమీ లేదు, ఫస్ట్ నుంచి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే వాటిని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని అంటారు. సో దిస్ ఈస్ ఏ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ అండ్ భరతమాల ప్రాజెక్ట్. వాట్ ఈస్ భరతమాల? భరతమాల అంటే ఏంటి అంటే, భారత్మాల ఇట్ ఈస్ అన్ umbrella program for the highway sector that focuses on optimizing efficiency of freight and passenger movement. ఏవైతే గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ని ట్రావెల్ చేస్తున్నారో వాటి తాలూకా ఎఫిషియన్సీ పెంచడానికి. వాట్ డస్ ఎఫిషియన్సీ మీన్స్? ఎఫిషియన్సీ అంటే ఏంటి, పర్ఫార్మింగ్ మోర్ ఇన్ లెస్ టైం. అంటే ఏంటి, ఎప్పుడు చేసేదానికన్నా తక్కువ టైంలో చేయాలి అండ్ ఎక్కువ పని చేయాలి, దాన్ని మనం పర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్గా ఉంది అని అంటాం. సో హియర్ దే వాంట్ టు ఇంక్రీజ్ దాట్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, ఎక్కువ ట్రావెలింగ్ అన్నది జరుగుతుంది, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ విల్ బి డన్ అండ్ ఇన్ వెరీ లెస్ టైమ్. సో హియర్ ఎఫిషియన్సీ మీన్స్ దాట్ ఎక్కడ, సో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అక్రాస్ ద కంట్రీ బై బ్రిడ్జింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. ఎక్కడెక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ కానీ రోడ్వేస్ కానీ హైవేస్ లేవో అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండర్ దిస్ భారత్మాల అంబ్రెల్లా ప్రోగ్రామ్. అండ్ ఇట్ విల్ బీ కవరింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్, నాట్ లైక్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హైవే ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఇండియా మొత్తం అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ కవరింగ్ ద హోల్ కంట్రీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ భారత్మాల. ఆ నేమ్ అన్నది అందుకే పెట్టారు. కంట్రీలో ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ వస్తారు. ఓకే, మాలా ఇన్ ద సెన్స్ గార్లాండ్, లైక్ ద వే ఇట్ ఈస్ జాయినింగ్ ఆల్ ద పార్ట్స్, కనెక్టింగ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఆ విధంగా కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి భారతమాల ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆ 3 stretches ఏంటి, యాజ్ ఐ టోల్డ్ యూ 3 లైక్ హైవేస్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, బేండా హేరా విలేజ్ టు ముండియా విలేజ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ల్యాండ్. చూడండి ఇక్కడ వాళ్ళు 26 hectares ఏదైతే తీసుకుంటున్నారో, ఇంకా దిస్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ ఏరియా ల్యాండ్ అండ్ 706 ఏమో నాన్ ప్రొటెక్టెడ్ ఏరియా. నెక్స్ట్ ఇటావా విలేజ్ టు అండ్ బియాండ్ ద చంబాల్ రివర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు, బియాండ్ దాట్ అండ్ ఫ్రమ్ ఇటావా విలేజ్ నియర్ బాండాహేరా. ఓకే, అంటే సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇటావా విలేజ్ టు బాండాహేరా వరకు కూడా. ఇక్కడ కూడా మనకి ప్రొటెక్టెడ్ ఏరియా ల్యాండ్ ఎంత ఉంది, 29 hectares ఉంది.
నెక్స్ట్ ఇటావా టు దుర్జాన్పురా విలేజ్. ఓకే, ఇక్కడ కూడా మనకి ప్రొటెక్టెడ్ ఏరియా ఎంత ఉంది, 17.398 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ఏరియాస్ ప్లేసెస్ ఉన్నాయి, ఇటావా, భేండా, ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ చంబల్ రివర్ కోసం మెన్షన్ చేశారు కాబట్టి దాని లొకేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ the WII warned the government September 28, 2020 that the highways would fragment wildlife habitat. Okay, habitat అంటే the place of living of those animals or the plants. దాన్ని వాళ్ళు ఫ్రాగ్మెంట్ చేస్తారంటే పీసెస్గా అది విడిపోతుంది. మధ్యలో హైవే వెళ్తే లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని అలా ఉండిపోతాయి, ఈస్ట్లో కొన్ని, వెస్ట్లో కొన్ని ఉండిపోతాయి. ఇలా ఎప్పుడైనా డివిజన్ జరుగుతున్నప్పుడు హ్యాబిటెట్ ఏదైనా డిస్టర్బ్ అయితే అక్కడ పాపులేషన్ ఏదైతే అక్కడ అలవాటు పడిందో అక్కడ నుంచి ఒక పర్టికులర్ వేలో వెళ్ళి ఫుడ్ కోసం తెచ్చుకుంటాయి, మళ్ళీ పర్టికులర్ వేలోనే తిరిగి వస్తాయి. బట్ ఇప్పుడు వెళ్తున్నప్పుడు వీటికి కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతుంది. బికాస్ అక్కడ నుంచి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసేసారు, అవి ముందుకు వెళ్ళాలో తెలియదు, బ్యాక్కి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి టైంలోని ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మెల్లగా వాటి పాపులేషన్ అన్నది తగ్గిపోతుంది. యానిమల్స్, ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద యానిమల్స్. ఓకే, నెక్స్ట్ ద సబ్సిక్వెంట్ ఆంథ్రోపోజెనిక్ డిస్టర్బెన్సెస్. ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యాన్ అనమాట. ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్ అని చెప్పేసి అలాంటి డిస్టర్బెన్సెస్ లేకపోతే ఈ రోడ్ కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాట్ జస్ట్ ఇంపాక్టింగ్ ద టైగర్స్, ఇవి టైగర్స్ని మాత్రమే ఇంపాక్ట్ చేయవి, ఇట్ ఈస్ ఈవెన్ ఇంపాక్టింగ్ ఇండియన్ వుల్ఫ్, స్ట్రైప్డ్ హైనా, లెపర్డ్, క్యార్కల్, చింకారా, చీతల్ అండ్ సంబార్ అండ్ స్లాత్ బేర్. ఈ నేమ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రిజర్వ్స్లోని ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మనకి దొరికే యానిమల్స్ ఇవన్నీ. బికాస్ ఈవెన్ డిస్టర్బ్ అవుతున్నాయంటే ఇవన్నీ అక్కడ ఉంటాయని చెప్పి, సో దే మే ఆస్క్ సమ్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్. ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, the highways will also cut across one of the last remaining strongholds of critically endangered gharials. సో ఇక్కడ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి, మనకి ఘరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి, వీ డోంట్ ప్రొటెక్ట్ దెమ్ అంటే క్రిటికల్ ఎండేంజర్డ్ అంటేనే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇన్ నెంబర్ అనమాట, చాలా తక్కువ నెంబర్లో ఉన్నాయి. ఆ వాటిని కానీ మనం ఇంకా ప్రొటెక్ట్ చేసుకోలేదంటే దే విల్ బికమ్ ఎక్స్టింక్ట్, అంటే ఇంకా మనకి అవి ఉండవు, దే వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ద హిస్టరీ, ఇంకా మనకి మిగలవని చెప్పి అర్థం. సో ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా న్యూస్లో ఘరియల్స్ కోసం మెన్షన్ చేశారు కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఇది ఏ షెడ్యూల్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఏ షెడ్యూల్లోకి ఘరియల్స్ వస్తున్నాయి, అవి వాటిని ఏమైనా డిస్టర్బ్ చేస్తే వచ్చే లైక్ పోచింగ్ కానీ వాటిని హంటింగ్ కానీ చేస్తే వచ్చే పనిష్మెంట్ ఏంటి, ఈ టూ మీరు యాజ్ ఎ వర్క్ యూ హ్యావ్ టు డూ దట్. ఏంటి, ఘరియల్స్ ఏ షెడ్యూల్లో వస్తున్నాయి వైల్డ్ లైఫ్ యాక్ట్లోని, అండ్ అవి ఏమైనా పోచింగ్ కానీ హంటింగ్ కానీ చేస్తే వచ్చిన పనిష్మెంట్ ఏమి ఉంటుంది అది చూడండి. ఓకే, అండ్ ఈ యానిమల్స్ లిస్ట్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ లొకేషన్స్ ఏవైతే మాట్లాడేవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు, డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్రాగైల్ ఎకోసిస్టమ్ మైట్ కొలాప్స్ ద ఎక్స్టాంట్ కనెక్టివిటీ అన్నది లాస్ అవుతుంది. అండ్ ఈ కనెక్టివిటీ అన్నది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు జీన్ ఫ్లో అన్నది తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ అన్నది పెరుగుతుంది, ఇంకా వల్నరబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఎవరికి ఇదంతా మాట్లాడుతున్నారు, ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు, రతంబోర్ టైగర్ పాపులేషన్ కోసం. ఓకే, బికాస్ దే మే గెట్ ఎఫెక్టెడ్ అండ్ వాటి పాపులేషన్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. సో డోంట్ డిస్ట్రాయ్ దేర్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఇట్ విల్ ఈవెన్ ఎఫెక్ట్ ద మెటా పాపులేషన్ స్ట్రక్చర్ అన్నదాన్ని, ఇంకా లాంగ్ టర్మ్ పర్సిస్టెన్స్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద ల్యాండ్స్కేప్, ఇంకా అక్కడ ఆ టైగర్ నెంబర్ తగ్గిపోతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఇంకా అవి పెరిగే ఛాన్సెస్ ఉండవు అని చెప్పి చెప్తున్నారు. అండ్ సెమీ ఆరిడ్ జోన్ టైగర్ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎక్కువ వల్నరబుల్ టు ఎక్స్టెన్షన్, ఇవి ఎక్స్టెంట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి డ్యూ టు హ్యాబిటెట్ లాస్. కొన్ని యానిమల్స్ ఏంటంటే సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. హ్యాబిటెట్ లాస్ అంటే ఏంటి, వాటి హోమే ఎఫెక్ట్ అవుతుంది. వెన్ దేర్ హోమ్ ఈస్ ఎఫెక్టెడ్ దే విల్ డెఫినెట్లీ బీ డిస్టర్బ్డ్, దానివల్ల వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. సో the main thing what they have to tell is if you disturb their ecosystem the population will be reducing. ఓకే, ఉన్నదాన్ని కాపాడుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేయడం, ఉన్న వాటిని పెంచే నెంబర్ చేయడం కన్నా ఉన్న వాటిని కాపాడుకోండి అని చెప్తున్నారు. అయితే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ లేకపోతే మిటిగేటివ్ మెజర్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఒక పార్ట్ ఆఫ్ ద రోడ్ ఏదైనా సరే ఈ క్రిటికల్ హ్యాబిటెట్స్ నుంచి పాస్ అయితే అలాంటి కండిషన్స్లో మనం ఈ మిటిగేటివ్ మెజర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పార్ట్ ఆఫ్ ద రోడ్ కాదు, ఎంటైర్ రోడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలోంచి వెళ్తుంది. ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద రోడ్, ఇట్స్ ద ఎంటైర్ రోడ్ వెళ్తుంది. ఎంటైర్ రోడ్ వెళ్తున్నప్పుడు మీరు చేయగలిగే ప్రివెంటివ్ మెజర్స్ ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ స్టాప్ కన్స్ట్రక్టింగ్ దిస్ హైవే అక్రాస్ ద ప్రొటెక్టెడ్ ఏరియా. ఓకే, నెక్స్ట్, Pakistan gets GI tag for its own basmati.
రైస్ అంటే ఇక్కడ మనం వరి ఏమి అవ్వాల్సిన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వర్రీ. పాకిస్తాన్ జిఐ ట్యాగ్ అంటే మీకు తెలుసు కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, ఒక పర్టిక్యులర్ది ఇక్కడే ఇది ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడే తయారవుతుంది అని చెప్పేసి వాళ్ళు జిఐ ట్యాగ్ అనేది తీసుకుంటారు వాళ్ళ ప్రోడక్ట్స్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను రైస్ అన్నాను కదా అని ఇలా ప్రొడ్యూస్ చేసేవి అని కాదు. ఏవైనా సరే కార్పెట్స్ కానివ్వండి, షాల్ ఇలా తయారు చేసినవి ఉంటాయి కదా, అలా తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ అవైనా అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ అయినా అవ్వచ్చు, తయారు చేసిన స్వీట్ ఏదైనా అవ్వచ్చు, లేకపోతే అక్కడ పండే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ అవ్వచ్చు, అలా ఏవైనా సరే అవ్వచ్చు, దానికి జిఐ ట్యాగ్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసింది, బాస్మతి రైస్కి తీసుకుంది. అయితే ఇప్పుడు కన్సర్న్ అన్నది ఏమొస్తుంది, బాస్మతి రైస్ అన్నది ఏమి ఓన్లీ పాకిస్తాన్కి మాత్రమే చెందింది కాదు, ఇది పాకిస్తాన్ ఇండియా కలిసి ఉన్నప్పుడు అక్కడ నుంచి అది స్టార్ట్ అయింది. బాస్మతి రైస్ అనేది ప్రొడక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. సో దిస్ హెరిటేజ్ బిలాంగ్స్ టు బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే బాస్మతి రైస్ మాది అని చెప్పేసి ఎంటైటిల్ చేయడానికి లేదు అని చెప్పి అన్నారనమాట. ఓకే, అండ్ మనకేం చెప్పారు, మన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, పాకిస్తాన్లో జిఐ ట్యాగ్ బాస్మతి రైస్ తెచ్చేసుకున్నంత మాత్రాన మన ఇండియన్ తాలూకా బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏమీ తగ్గిపోవు. అంటే లైక్ కొన్ని మీడియాలో ఎలా చెప్పారంటే ఇట్ మే ఎఫెక్ట్ ద ఎక్స్పోర్ట్ అలా చెప్పారు. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ, మన ఇండియాకు ఉన్న ఎక్స్పోర్ట్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, బాస్మతి రైస్కి జిఐ ట్యాగ్కి ఎవరు పెట్టుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ మనం ఊరుకున్న అంటే లైక్ డింట్ వీ అప్లై ఫర్ బాస్మతి రైస్ టిల్ నౌ అంటే ఎస్ మనం అప్లై చేసాం. ఇప్పుడు ద ఇండియన్ ఆరిజిన్ బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం EU కౌన్సిల్ ఆన్ క్వాలిటీ స్కీమ్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ స్టఫ్స్ దాంట్లోని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. అయితే అప్లికేషన్ ఏమైంది, 2020 సెప్టెంబర్ 11న వాళ్ళు పబ్లిష్ చేశారనమాట ఆఫ్టర్ క్లియరింగ్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్స్. ఆ తర్వాత ఏమైంది, ఇన్ రెస్పాన్స్ టు దట్ మనం పెట్టుకున్న తర్వాత రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్, రీప్ అంటే ఏంటి, రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు ఒక నోటీస్ని ఫైల్ చేశారు అపోజిషన్గా. ఏమని, ఏదైతే ఇండియా క్లెయిమ్ చేసిందో దానికి అపోజిషన్గా బాస్మతి రైస్ మందని చెప్పి మనం ఏదైతే మన ఇండియన్ ఆరిజిన్ దానికి పెట్టుకున్నామో దానికి అగెయిన్స్ట్గా వాళ్ళు క్లెయిమ్ చేశారనమాట. అయితే వాళ్ళు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అని ఇప్పటివరకు ఏదైతే చెప్తున్నానో అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఆరిజిన్ అండ్ పొసెస్ సర్టెన్ క్వాలిటీస్ డ్యూ టు దాట్ ఆరిజిన్. అంటే ఏంటి, ఇది పర్టికులర్గా ఒక ప్లేస్లో ఒరిజినేట్ అయ్యింది, సో ఇది ఈ ప్లేస్కే బిలాంగింగ్ అని చెప్పేసి వాళ్ళు ఇలాగా జియోగ్రఫికల్ ఆరిజిన్ బేస్ అయి ఉండి కొన్ని క్వాలిటీస్ చూపిస్తూ లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్ ఓన్లీ ఇలా అని చెప్పేసి కొన్ని క్వాలిటీస్ చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తారు, అప్లై చేసుకుంటారు జిఐ ట్యాగ్ కోసం. అండ్ ఆర్ సేఫ్ గార్డెడ్ బై లీగాలిటీస్ సచ్ యాజ్ బై ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు దీన్ని సేఫ్ గార్డ్ చేస్తారు. ఓకే, అయితే జిఐ ట్యాగ్ని మీరు ఇంటర్నేషనల్ ఫ్లోరాలోని పెట్టుకోవాలి అంటే మీ కంట్రీలోని జిఐ లాస్ అన్నవి ఉండాలి. పాకిస్తాన్కి అవన్నీ మొన్నటి వరకు ఉండేవి కాదు. ఓకే, బట్ నౌ ఇట్ హ్యాస్ ఎనాక్టెడ్ యాన్ యాక్ట్, కానీ ఇప్పుడు అది యాక్ట్ అనేది తెచ్చుకుంది అండ్ నౌ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియాస్ పాత్. ఓకే, మనకైతే ఎప్పటి నుంచో ఉంది. వీ హ్యాడ్ జిఐ యాక్ట్ ఇన్ ప్లేస్ ఇన్ 2001 అండ్ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఇన్ 2008. మనకి జిఐ యాక్ట్ అనేది 2001 నుంచి ఉంది. అండ్ ఫస్ట్ మనం ఎప్పుడు ఫైల్ చేసుకున్నాం, మనం ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని మనం ఆల్రెడీ 2008లోనే ఫైల్ చేసుకున్నాం. ఓకే, రీసెంట్గానే పాకిస్తాన్ తీసుకుంది, పాకిస్తాన్కి ఇది వరకు లేదు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం ఎప్పుడు ఎవరికి అప్లై చేసుకున్నా EU's కౌన్సిల్ ఆన్ క్వాలిటీ స్కీమ్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ స్టఫ్స్ వాళ్ళ దగ్గర మనం ఇండియా ఒరిజిన్ బాస్మతికి జిఐ ట్యాగ్ కోసం అప్లై చేసుకున్నాం. దాని తర్వాత వీళ్ళు ఈ రీప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఇది ఎప్పుడు పబ్లిష్ చేశారు, సెప్టెంబర్ 11లో పబ్లిష్ చేశారు. ఈ రీప్ అన్నాక మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు దీనికి అగెయిన్స్ట్గా నోటీస్ అనేది ఇచ్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇండియాలోని మనం ఏం గ్రో చేస్తున్నాం బాస్మతి రైస్ని 7 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫ్యూ డిస్ట్రిక్ట్స్, మనం కంప్లీట్గా 7 స్టేట్స్లోనే పండిస్తాం బాస్మతి రైస్ అన్నది. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, హియర్ స్పెసిఫిక్గా ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎందుకన్నారు, ఇక్కడ చండీగఢ్ అండ్ ఢిల్లీ కూడా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా పాకిస్తాన్ ఎన్ని స్టేట్స్లో ఎన్ని ప్లేసెస్లో ప్రొడ్యూస్ చేస్తుందంటే జస్ట్ 14 డిస్ట్రిక్ట్స్. అంటే చూడండి మనం ఎంత హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తున్నాం, వాళ్ళు బికాజ్ ఆర్స్ ఇస్ నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్స్, మనం కంప్లీట్గా 7 స్టేట్స్లోనే స్టేట్స్ అండ్ డ్యూటీస్లోనే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మన ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వదు బికాస్ వీ ఎక్స్పోర్ట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే మనం ఎంత ఏదైతే పంపిస్తున్నామో లైక్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అందులోని ప్రొడ్యూస్ చూసుకుంటే పంజాబ్ అండ్ హర్యానా
40% ఈచ్, అంటే పంజాబ్ 40%, హర్యానా 40% మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది దిస్ బాస్మతి రైస్. 40 + 40 ఎంత అయింది, 80% అయిపోయింది ఇక్కడే. అండ్ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది మిగిలిన స్టేట్స్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్ అని క్వశ్చన్ ఇస్తే పంజాబ్ అండ్ హర్యానా. ఓకే, అదర్ స్టేట్స్ అంటే మిగతావి చెప్పాలి. మేజర్ ఎక్స్పోర్టర్స్ ఎవరు అంటే మనకి పంజాబ్ అండ్ హర్యానా. We exported 4.4 million tons of basmati rice last year. In just 1 year, we have exported 4.4 million tons of basmati rice. And year అది ఇంకా క్రాస్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎవరు ఇవన్నీ చెప్పినవి మనకి విజయ్ సేతియా, అండ్ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్. ఓకే, అండ్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరికి వస్తే పాకిస్తాన్లో 14 డిస్ట్రిక్ట్స్లోని 14 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి అన్నాను. అయితే పాకిస్తాన్ వాళ్ళ బాస్మతి బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట, కలార్ బౌల్. ఇట్ ఈస్ అ ట్రాక్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద ఇంటర్ఫ్లూ బిట్వీన్ రావి అండ్ ద చెనాబ్ రివర్. రవి అండ్ చెనాబ్ రివర్ ఇవేంటి, రవి అండ్ చెనాబ్ అనేవి మనకి ఇండస్ రివర్ తాలూకా ట్రిబ్యూటరీస్. ఓకే, ఇండస్ రివర్ తాలూకా 2 ట్రిబ్యూటరీస్, వీటి మధ్యన ఏదైతే ల్యాండ్ ఉందో, ఎప్పుడైనా మనకి రివర్స్ పక్కన ఉన్నదంతా కూడా అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. అక్కడ మనకి ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ఎప్పటికప్పుడు పాత సాయిల్ అంతా పోతూ కొత్త సాయిల్ యాడ్ అవుతుంటుంది కాబట్టి అక్కడ మనకి ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో క్రాప్స్ అను బాగా పెరుగుతాయి. సో అలా రవి అండ్ చానబ్ రివర్ మధ్యన ఇంటర్ఫ్లూ ఏవైతే ఉందో ఆ ట్రాక్ ఆఫ్ ల్యాండ్లోని దాని కలార్ బౌల్ అని చెప్పి వాళ్ళు అంటారు. అక్కడ వీళ్ళు ఇది పండిస్తున్నారు బాస్మతి రైస్. ఓకే, మనం కూడా ఇక్కడ ఇండో గాన్స్టిక్ దగ్గరే కదా వస్తాయి మరి మనకి. ఓకే, అయితే చూడండి, అయితే కంప్రైజింగ్ ద నరోవాల్, సైల్కోట్, గుర్జన్వాలా, హఫీజాబాద్, షేఖుపురా డిస్ట్రిక్ట్స్ ఇన్ పంజాబ్ ఒకటే ఉండేది డివిజన్. అప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద పంజాబ్ కేమ్ ఇన్ టు ఇండియా అండ్ సమ్ పార్ట్ వాజ్ ఇన్ పాకిస్తాన్ కదా. సో అలా వాళ్ళ పంజాబ్ ప్రొవిన్స్లోని ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ డిస్ట్రిక్ట్స్లోని వాళ్ళు ఈ ఏమంటారు బాస్మతి రైస్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ హియర్ మన స్టేట్స్ విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, మనకి ఇండో గాన్స్టిక్ ప్లెయిన్లోనే ఉన్నాయి. సో ఈవెన్ హియర్ ద ల్యాండ్ ఈస్ వెరీ ఫర్టైల్. అండ్ ఏమవుతుంది, ఇక్కడంతా కూడా మనకి అల్యూవియల్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రైస్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంది. Next, let's see the sample questions. Which of the following statements are true with respect to Corruption Perception Index 2020? India's rank has slipped 4 places to 86th position. The index, which ranks 180 countries and territories by their perceived levels of public sector corruption according to experts and business people, uses a scale of 0 to 100. Here the second point is true, but the first point is not true. 86th position ki raavadam annadi correct here, but it didn't slip 4 places. It slipped 6 places. ఎందుకని 2019లో it was in 80th పొజిషన్. నౌ ఇట్ కేమ్ డౌన్ టు 86th. అంటే ఇక్కడ 6 places అన్నది కిందకి దిగింది. ఓకే, సో హియర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అండ్ ద సెకండ్ ఈస్ ట్రూ. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఓన్లీ బి. Which of the following statements are true with respect to Asia Pacific Personalized Health Index? India ranks 10th in the Asia Pacific Personalized Health Index. Okay, out of the 11 countries, India's position is 10th. Singapore performed highest overall of geographies measured. This is true. Okay, so here both the statements are true and the answer will be C. Alappuzha bypass is inaugurated in the state of, this is state question and the answer is Kerala. Kerala loni manaki bypass anadi bettaru 6.8 kilometers thi. Boeing gets permission from which government to offer F-15EX jet to India? ఇది నేను చాలా సింపుల్గా ఇచ్చాను. జనరల్గా ఇలా అడగరు, ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు దీని గురించి 4 to 5 పాయింట్స్ ఇచ్చి అందులోని మనకి ఏవేవి కరెక్టో అడుగుతారు. ఓకే, హియర్ ద ఆన్సర్ ఇస్ US. ఓకే, నెక్స్ట్, which of the following statements are true with respect to basmati rice? In India, we grow basmati in 7 states and union territories. Punjab and Haryana accounted for 40% each of India's basmati exports, while the remaining 20% came from other states. This is true. Okay, both the statements are true. But the answer is both 1 and 2. ఇలా ఎప్పుడైనా వస్తే వాటి స్టేట్స్ నేమ్స్ డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి జియోగ్రఫీలో అగ్రికల్చర్ అని చెప్పి ఒక కంప్లీట్గా ఒక సెక్షన్ ఉంటుంది. అందులో మనకి మెయిన్గా ఇలా ఏది ఎక్కడ ప్రొడ్యూస్ బాగా అవుతుంది అలాంటివి బాగా ఇస్తారు. అండ్ గ్రూప్స్లోనైతే డైరెక్ట్గా ఇస్తారు ఇలాంటి క్వశ్చన్స్, ఏది ఎక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేది. ఓకే, అండ్ ఏవి చదువుకోవాలి అంటే మోస్ట్లీ ఆ న్యూస్లో ఏవైతే ప్రొడ్యూసర్ల కోసం ఎక్కువ మాట్లాడారో అలాంటి వాటి కోసం ఎక్కువ చదవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.